నమస్తే, వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ హిట్ ఏదన్నా ఉంది అంటే అది వెంకీ మామ నటించిన రీజనల్ ఇండస్ట్రీ హిట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నామనే చెప్పాలి. అనిల్ రావుపుడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుని సుమారు 250 కోట్ల వసూళ్లతో బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది. వెంకీ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఇది. దీంతో ఈ సినిమా తర్వాత వెంకీ మామకి తదుపరి ప్రాజెక్ట్ పెద్ద సవాలుగా మారింది. ఈ సమయంలో ఎవరితో సినిమా అనే మాటకి సమాధానం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ఉంటుందని కన్ఫర్మ్ అయింది. గత కొద్ది రోజులుగా త్రివిక్రమ్తో వెంకటేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే కదా. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేడు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ని ఇచ్చేశారు. అంతేకాదు సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కొబ్బరికాయ కూడా కొట్టారు. త్రివిక్రమ్ వెంకీ మామ కొత్త సినిమా లాంచింగ్ కార్యక్రమంలో నిర్మాత చిన్నబాబు, నాగవంశీ, అలాగే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు కూడా హాజరయ్యారు. అలాగే షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది అని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. వెంకటేష్ కెరీర్ లో 77వ చిత్రంగా ఇది రానుంది. ఇప్పటికే ఈ ఇద్దరు 2 సినిమాలకు వర్క్ చేశారు. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా పనిచేశారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే వెంకీ నటిస్తుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. త్రివిక్రమ్ గత చిత్రాల్లాగే ఇందులోనూ ఇద్దరు నాయకులకు అవకాశం ఇస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ పాత్రల కోసం త్రిష, నిధి అగర్వాల్ తో పాటు రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం బలంగా వినిపిస్తోంది. వచ్చే ఏడాది వేసవికి దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇక దీనితో పాటు వెంకటేష్ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రానున్న చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. అలాగే దృశ్యం 3తో మరోసారి థ్రిల్ పంచనున్నారు. ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరోతోనూ నటించనున్నట్లు ఇటీవల తెలిపారు.